అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? మస్తు వార్తలు తెచ్చిన. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. గుచ్చే సెటైర్ లేసిన పేర్ని నాని లుచ్చా హై బచ్చా హై అని ఆ మోడీ లుచ్చా హై బచ్చా హై ఇవాళ అచ్చా హై ఎట్టా అయ్యాడు. అపరిచితుడులా మారిన బాబు జనం కోసం రోడ్డు మీద ఆపుతున్నారు వాహనాలు. ఇంత చీప్ పాలిటిక్స్ ఏంటి తెలుగు తమ్ముళ్ళు? మోడీ సభలో దొంగలు దొరకబట్టేసిండ్రు అచ్చింతలు. కారుతో తయారు చేసిండ్రు హెలికాప్టర్, చూసిన వాళ్ళు అంటున్నారు సూపర్. 12 ఏండ్లకోసారి సమాధుల నుంచి కాశ్మీర దయ్యం నిద్ర లేచినట్లు 5 ఏళ్లకోసారి చంద్రబాబు లోపటున్న అపరిచితుడు బయటకు వస్తాడు. అంతకు ముందు ఏం క్యారెక్టర్ ఉండేనో దానికి ఆపోజిట్ క్యారెక్టర్తోని రచ్చ చేస్తాడు. 5 ఏండ్ల తర్వాత మళ్ళా కొత్త క్యారెక్టర్లకు ఎంటర్ అయిన చంద్రబాబును చీల్చి చెండాడిండు పేర్ని నాని. సార్, ప్రధాని మోడీకి చంద్రబాబు భం భం భజన చూసారా? యమకొట్టుడు భజన మామూలు భజన కాదు, చంద్రబాబు భజన అసలు మామూలుగా హరిలో రంగ హరి. అపరిచితుడు సినిమాల విక్రము ఒక్క సెకండ్లా ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కు మారిపోతాడు. ఈ చంద్రబాబు 5 ఏండ్ల ఫ్లేట్ ఫిరాయిస్తాడు. ఈయన విక్రమ్ కు తాత. మీరే తిట్టారు కదా, మీ బామ్మర్తో తిట్టించారు కదా. బామ్మరిదంటే బాలయ్యనే కదా, ఏమని తిట్టిండు సార్? లుచ్చా హై బచ్చా హై అని ఆ మోడీ లుచ్చా హై బచ్చా హై ఇవాళ అచ్చా హై ఎట్టా అయ్యాడు. కుర్సీ హైతో అచ్చా, కుర్సీ నైతో బచ్చా. ఇంతకు వాళ్ళ సభ ఎట్లా జరిగింది సార్? మైకు మోగదు, మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావు గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి. అయ్యో, మరి అంత ఘోరమా? చూస్తే అందరూ పెద్ద పెద్ద పహిల్వాన్లే. గా మైక్ కూడా సరిగ్గా సెట్ చేసుకోకపోతే ఎట్లా? సభ జరుపుకోవడం చేతకానటువంటి మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం. ఏం సంసిద్ధం మీరు? దేనికి సంసిద్ధం? మోడీ భజనకు సిద్ధం. భజన చేస్తున్నారు, భజన చిడతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు. ఏంటిది? అదే మరి భజన రాజకీయం. మీరు చంద్రబాబుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి మోడీ గారు. మీరు ఎందుకు సార్? ఎందుకు సార్? ఎన్టీ రామారావు గారికి అయిపోయింది. మీరు కూడా ఎందుకైనా మంచిది, సభలకు వచ్చేప్పుడు వెనకాల జాకెట్ బోకెట్ వేసుకొని కసక్కని వెనక నుంచి పొడవకుండా. ఎన్టీ రామారావు పాపం అమాయకంగా ఆదమరుపుగా ఉంటే చంద్రబాబు నాయుడు కసక్కని వెన్నుపోటు పొడిచాడు. అయితే మరి ఇప్పుడు మోడీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి మీరు మీటింగ్ చెప్పేప్పుడు వెనక చంద్రబాబు రాకుండా చూసుకోండి. మీ వాళ్ళకి, మీ గన్మెన్లకి చెప్పండి. అమ్మో, అయితే డేంజరే మోడీకి. పగలు మీతో చేయలేపుతాడు, రాత్రి రాహుల్ గాంధీతో చేయలేపుతాడు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పగలు మోడీ, రాత్రి రాహుల్, సాయంత్రం కామ్రేడ్లు, చీకట్ల చిదంబరం, తెల్లారగొట్టంగా అమిత్ షా. ఇట్లాంటివి చాలా తెలుసు చంద్రబాబుకు. ఆ విషయం మోడీకి కూడా తెలుసు. అయినా బాబుతోని చేతులు కలిపాడంటే సాహసమనే చెప్పాలి. పోయి ప్రధానమంత్రి సభలనే అది సుత ఆయన మాట్లాడుతున్నప్పుడే మైకులు సతాయించినాయి. జనగలం సభల సీరియస్గా స్పీచ్లు ఇస్తుంటే గడికోసారే ఆగిపోయినాయి. ఇదేందివే అని మోడీ కూడా చంద్రబాబు మీద సీరియస్ అయిందట. సీమ చిటుక్కుమన్నా కారణం ఎవరు అని ఆడిపోసుకునే ఎల్లో బ్యాచ్ మైకులు పని చేయకపోయిన దానికి ఏం సాకు చెప్తారో అని అందరు అనుకుంటూనే ఉన్నారు. ఇంతల్నే నాదెండ్ల రానే వచ్చిండు. ఆయనేం సాకు చెప్తాడో చూద్దాం. నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేని వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే, దానికి రాత్రంతా కూర్చొని ఆలోచించేదే ఉన్నది సార్. ముందే మైకులు సరిగ్గా పని చేస్తున్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి కదా. ఎందుకు చూసుకోలేదు? ఇది కేవలం పోలీసుల వైఫల్యం. ఓహో, సాకు పోలీసుల మీద పెట్టిండ్లా? అంటే పోలీసులు సౌండ్ బాక్సుల దగ్గర కూర్చొని హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 అని సెట్ చేసేది ఉండేనా? తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. దేని మీద ఎంక్వైరీ జరగాలి? మైకులు పని చేయకపోవడం మీదనా? సభ ఫెయిల్ అవడం మీదనా? సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. ఇప్పుడు మీ బాధ ఏంది సార్? సెక్యూరిటీ సరిగ్గా లేదనా? మైకులు సరిగ్గా పనిచేయలేదనా? ఎన్నో అవమానాలకు గురయ్యాం. అనేక సందర్భాల్లో అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో వస్తానే ఉన్నాయి. కానీ ఇంత దూరం ప్రయాణం చేయగలిగామంటే దానికి చంద్రబాబు కృషే కారణం, అంతేనా? పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు అంటారేమో అనుకున్నా, అయినా బాబుకు కూడా కొంచెం క్రెడిట్ ఇచ్చేది ఉండే. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అట్లనా? మరి సీఎం ఎవరు? పవన్ కళ్యాణేనా? పోనీ సీఎం కాకపోతే కమ్సే కమ్ డిప్యూటీ సీఎం అన్న అవుతాడా? ఆ ఒక్కటి అడగొద్దు అంటారా? సరే తీ.
మొన్నట్లా సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూసి తట్టుకోలేకపోయినరు కదా టీడీపీ లీడర్లు. అందుకే ఏం మాట్లాడాలనో అర్థం కాక గ్రాఫిక్స్ అని ఓ కొత్త డ్రామా మొదలుపెట్టిండ్రు. సరే, రాజధాని పేరుతోని ఎవరు గ్రాఫిక్స్ చేసిండ్రో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మరి సిద్ధం సభకు అంతమంది వచ్చిండ్రు. అందులో ఓ 10వ వంతో 20వ వంతో రాకపోతే ఇజ్జత్ పోదా? అందుకే టీడీపీలు ఏం చేస్తున్నారో చూస్తే నవ్వుకుంటారు. చూసిండ్రా ఈ డ్రోన్ షాట్ ను? రోడ్డు మీద చాలా మందే ఉన్నట్టు అనిపిస్తున్నదిలే. ఇక ఇది చూసి అబ్బో సిద్ధం సభ రేంజ్ లా కాకపోయినా టీడీపీ సభలకు కూడా మంది బాగానే వస్తున్నారు అనుకుంటే పప్పుల కాలేసినట్టే. ఎందుకంటే ఈ రోడ్డు మీద ఇన్ని వాహనాలు ఎందుకు ఆగినాయో ఇక్కడ చూడుండ్రి. అర్థమైందా? ఇది పచ్చ జిమ్మిక్కు. రోడ్డు మీద పోయే వాహనాలను ఆపేతందుకు, ఈ వాహనాలన్నీ మా సభకొచ్చిన జనమే అని సూయించుకునేతందుకు ఇట్లా ఈ కథలు పడి రోడ్డుకు అడ్డంగా 2-3 వాహనాలను పెడుతున్నారు. ఇక ఓ వెహికల్ వెనక ఇంకో వెహికల్, దాని వెనక ఇంకోటి, ఇట్లా చాలా జమ అయ్యేటాలకు ఓ డ్రోన్ షాట్ తీసుకొని ఇక దాన్ని సోషల్ మీడియాలా ఎల్లో మీడియాలో చూయించుకుంటా తోపు తురుమని చెప్పుకుంటా సంకలు గుద్దుకుంటున్నారు. కానీ తీరా వీళ్ళ డ్రామా బయటపడేసరికి ఓరిని ఇవా వీళ్ళేశాలు అని తిట్టుకుంటున్నారు పబ్లిక్. అయినా లీడర్లు చెప్పే మాటలను నమ్మి వాళ్ళు మాకు పని చేస్తారు అనే ధైర్యం వచ్చి జనం సభలకు రావాలి గాని ఇట్లా రోడ్డు మీద పోయే వాహనాల్ని డ్రోన్ షాట్ల కోసం ఆపుతున్నారంటే వీళ్ళ దిగజారుడుతనం ఇక్కడనే కనిపిస్తున్నది. మరి పాపం జనం లేరు కాబట్టి ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తున్నారు గాని ఎన్ని ట్రిక్కులు చేసినా ఏం లాభం పట్టు. మోడీ సారు సభ జగిత్యాలలో జరిగింది కదా, దానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎంతో మంది పోయిండ్రు. సరే, అందరు పోతున్నారు కదా అని ఓ అభిమాని కూడా పోయిండు. అందరితోని కలిసి తిరిగిండు, అరిచిండు. అక్కడి వరకు అంతా మంచిగానే ఉన్నది. కానీ సీన్ కట్ చేస్తేనే చీతగొట్టిండ్రు ఆయనను. అయ్యో పాపం, సభకు పోతే కొడతారా నువ్వులా ఎక్కడన్నా? మరి గింత అధ్వానం ఉంటుందా అంటే అయ్యో పాపం, బట్టలన్నీ చినిగిపోయేటట్టు కొట్టిండ్రు. అన్నను నడుసుడు కూడా నడవస్తలేదు. అంబులెన్స్ ఎక్కేతందుకే ఇంత తిప్పల పడుతుండంటే ఏ రేంజ్లో కొట్టిండ్రో ఒక్కసారి ఆలోచించుండ్రి. అయినా ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? మోడీ సార్ సభకొస్తే కొడతారా? ఇది న్యాయమేనా చెప్పు ఒకసారి. బండి సంజయ్తో సెల్ఫీ దిగుతున్నా సార్. సడన్గా నా చైన్ ఆటోమేటిక్గా తెంపడానికి ప్రయత్నం చేసింది సార్. తెంపడం వల్ల నాకు డౌట్ వచ్చింది. కొంచెం డౌట్ అని ఇట్లా చూసుకున్నాను. చూసేకలే ఆల్రెడీ చైన్ తీసుకుంటాను సార్. బ్యారిగేట్ దుకాణనే ఇక్కడ పోలీసు వాళ్ళు అందరు సార్ దొరకట్టారు. ఇది అసలు మ్యాటరు. మోడీ సభకొచ్చి సందెట్లో సడేమియా అన్నట్టు దొంగతనాలు చేస్తుండట వీడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ అన్న బండి సంజయ్ సారుతోని సెల్ఫీ తీసుకుంటుంటే ఈ బద్మాష్ గాడు మందిల కలిసిపోయి ఈయన మెడలున్న చైన్ తెంపిండట. ఎందుకో డౌట్ వచ్చి చూస్తే చైన్ లేదట. ఎంటనే అటు ఇటు చూసేటాలకు వీడు బారికేడ్లెక్కి దొనికిపోతుండట. ఎంటనే అరిచిన ఓలే పోలీసులు ఆపిండ్రు. ఇక ఆ మంటల ఇట్లా పొల్లు దంచిండ్రు. మరి ఇంత మందిల ఇసువంటి దొంగ వీడు ఒక్కడేనా? ఇంకా ఎవరున్నారా అంటే ఇంకో 2 ఉన్నారు అని కూడా చెప్తున్నాడట. మరి వాళ్ళను కూడా దొరకబట్టి సన్మానం చేస్తే ఇంకోసారి ఇట్లా చేయరు. కానీ చూసిండ్రా అనుల్లా, ప్రధానమంత్రి సభలనే వీడిట్లా దొంగ బుద్ధి ప్రదర్శించిండంటే వీని టార్గెట్ రాజకీయ సభలే కావచ్చు. ఎక్కువ మంది ఉంటే ఈజీగా పని చేసుకోవచ్చు అనుకున్నాడు. మరి ఇప్పటి వరకు ఎన్ని తెంపిండో గాని ఇట్లా దొరికిపోయి ఈ పంతా చింతపండు చేసుకున్నాడు పో. కాళ్ళు చేతులు సక్కగుండి, ఒంట్లే సత్తు ఉండి, సూపుకు దుక్కుండి కూడా కష్టపడి పని చేసుకునేటందుకు చేత కాదు కొందరికి. అట్లాంటి దగుల్బాజీగాళ్ళ ముఠానే చెడ్డీ గ్యాంగ్. మళ్ళా మోపైంది మంది గండాన. ఇండ్లు అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఒక బల్లెకు జొర్రిండ్రు. వాళ్ళ తాడుదేంపా వేస్ట్గా లెక్కన్నో. అగ చూడండి, ఇద్దరు దున్నపోతులు లెక్కుండి ఏం పని చేస్తున్నారో. ఇలా కాళ్ళు ఇరిచిపోయి ఇలా వెట్ట పిచ్చి గాడుదు లెక్కనో. మరి షెడ్డి గ్యాంగ్ అని ఒకడు బనీని కూడా వేసుకున్నాడు, ఒకడేమో ఈపుకేదో బట్ట చుట్టుకున్నాడు. వీళ్ళది షెడ్డి గ్యాంగ్ అయినో మిడ్డీ గ్యాంగ్ అయినో కానీ మొత్తానికి మియాపూర్లోనో ఒక స్కూల్లోకి వచ్చి 7,85,000 రూపాయలు ఎత్తుకపోయినరు. వీళ్ళని ఎత్తుకోబోను. తెల్లారి స్కూల్కి వచ్చి చూస్తే పైసల బండిలు లేవని బెంబెలెత్తిన బడోళ్ళు బుర్ర పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి చెక్ చేసేసరికి సీసీటీవీలో ఇలా చిత్రాలు బయటపడ్డాయి అన్నట్టు. ఆగో ఏటో తొంగి నక్కి పోతున్నాడు కదా నక్కగాడు. ఆడే ఉన్నదో మరి. కేసు అయితే ఫైల్ చేసినట పోలీసులు. ఇప్పుడు పట్టుకుంటారు కానీ తొందరనే. అప్పుడు కూడా ఇట్లనే ఒంటి మీద బట్టలు లేకుండా చూసి ఉతికారేయండ్రు సార్లు వీళ్ళని. కానీ జనాలు అసలే ఎండాకాలం చల్లదనానికి బయట వండుకుంటుంటారు. రాత్రిళ్ళు గట్టిగా తాళాలు వేసుకోరు ఇంటికి, లేకుంటే ఇట్లాంటి వాళ్ళు వచ్చి లోపటున్న వేసుకపోతారు పైలం. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల హెలికాప్టర్లను చూసుంటారు. వీలైన వాళ్ళు ఎక్కి తిరిగే ఉంటారు.
ఆ హెలికాప్టర్లలో కూడా తీరుగుంటాయి. కొన్ని లగ్జరీగా, ఇంకొన్ని నార్మల్గా, ఇట్లా చాలా రకాలే. అయితే అవన్నింటికి మించి ఇప్పుడు మీకు డిఫరెంట్ హెలికాప్టర్ను, అది కూడా మీరెప్పుడు చూడని హెలికాప్టర్ను, కనీసం ఊహించడానికి వీలు లేని హెలికాప్టర్ని చూపిస్తా చూడుండ్రి. అమ్మ బాబోయ్, కారుతోని హెలికాప్టర్ను తయారు చేసిండ్రు కదా, మీద పంక వెనక తోక భలే పెట్టిండ్రు. నిజంగానే ఇట్లా తయారు చేసిండ్రా, లేకపోతే ఇది నిజంగానే హెలికాప్టరా అంటే కారుతోని తయారు చేసిన హెలికాప్టరే. అబ్బా వెరైటీగా ఉన్నదిలే. దీంట్లో ఒక్కసారికి మొత్తం గాల్లో చక్కర్లు కొట్టాలనిపిస్తున్నదా? మంచిగానే ఉన్నది మీ ఆశ, కానీ అలాంటి సౌకర్యాలు ఇంట్లో ఉండయి. ఎందుకంటే ఇది గాల్లో ఎగిరే హెలికాప్టర్ కాదు, జస్ట్ చూసేతందుకు ఇట్లా హెలికాప్టర్ మోడల్లో దీన్ని తయారు చేసిండ్రు. మామూలు కార్ల లెక్కనే ఇది కూడా రోడ్డు మీదనే తిరుగుతుంది అంతే. భలే చేసిండ్రు కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖజూరీ బజార్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు దీన్ని తయారు చేసేటందుకు కర్త కర్మ క్రియలు. అయితే అంత తయారు చేసుడు అయిపోయినాక పెయింటింగ్ వేపిద్దామని తీసుకుపోతుంటే రోడ్డు మీద పోలీసులు ఆపిండ్రు. మరి వాళ్ళు కూడా నిజంగానే హెలికాప్టర్ అనుకున్నారా అంటే అట్లేం లేదు. ఇసువంటి పర్మిషన్ లేకుండా రోడ్ల మీద దింపొద్దు కాబట్టి ఈ కారు హెలికాప్టర్ను సీజ్ చేసిండ్రు. కానీ పాపం అన్నల తయారీ మంచిగున్నదని తారీఫ్ చేద్దాం అనే లోపే ఇట్లా పోలీసులు సీజ్ చేసిండ్రు అని తెలిసి, మై హూనా నేనున్నా కదా, ఫికర్ చెయ్యకు, నీకేం కావాలనో చెప్పు. ఎమ్మెల్సీ కావాలనా, మంత్రి పదవి కావాలనా, ఏది కావాలంటే అది ఇస్తా, నీ మీదొట్టు, దేవుని మీదొట్టు, ప్రామిస్ అని ఎవరు వస్తే వాళ్ళకు మాట ఇస్తున్నాడు చంద్రబాబు. ఆయన చెప్పేటి అన్న అబద్ధాలని తెలిసి కూడా ఎట్లా నమ్ముతారో ఏందో అర్థం కాదు అని అంటున్నాడు కన్నబాబు. ఆయన కలరింగ్ చూస్తుంటే టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు కూడా మంత్రి పదవులు. అంటే క్రికెట్ రాని వాళ్ళందరికీ మంత్రి పదవులు వస్తాయా? టికెట్ ఇవ్వలేదు, మంత్రి పదవి ఇస్తానంటాడు వాళ్ళకి. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉన్నది కదా. మరి ఆ పార్టీ లీడర్లు ఎట్లా నమ్ముతున్నారు సార్? చాలా చిత్రంగా అనిపిస్తుంటది. ఇన్ని అబద్ధాలు చెప్పే మనిషిని 40 ఏళ్ళ నుంచి చూసి అబద్ధాలను మళ్ళీ వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా అబద్ధాలు ఇని అలవాటు అయిపోయి ఉంటది. చంద్రబాబు నాయుడు టాలెంట్, తన అబద్ధాలని నిరంతరం నమ్మించగలుగుతాడు. అది పార్టీ శ్రేణులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు. మరి అసొంటి టాలెంట్ ఎంత మందికి ఉంటది చెప్పుర్రి? చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడని తెలుసు, మోసం చేస్తాడని తెలుసు, అయినా సరే అబద్ధాలను నమ్ముతారు. చంద్రబాబు టాలెంట్ కు సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. పోలవరాన్ని ATM గా మార్చేశాడు అని చెప్పిన మోడీ గారుతో జతకట్టగలుగుతాడు. అవును సార్, పోలవరాన్ని ATM లెక్క మార్చుకొని అండ్ల నుంచి మస్తు పైసలు గుంజిండు అని విమర్శించిన మోడీతోనే మళ్ళా చేతులు కలుపుడు ఏదైతే ఉన్నదో అది హైలైట్ సార్. ఇంకోటి చెప్పండి. అసలు మోడీ పెద్ద టెర్రరిస్టు, అరాచక శక్తి అని మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళమే పడతాడు. ఇది కూడా సూపర్ హైలైటే. ఒక ప్రధానమంత్రిని పట్టుకొని టెర్రరిస్ట్ అన్నాడు, ఇప్పుడు మళ్ళా PM భజన చేస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, మామూలు టాలెంట్ కాదు సార్ చంద్రబాబుది. ఒక సినిమాలో ఒక్క యాక్టరే డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ అని క్యారెక్టర్లు చేస్తుంటారు. కానీ వాళ్ళు తెర మీద చేస్తే మన ఇంద్రబాబు రాజకీయాల్లో చేస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రబాబు యాక్టర్లకే యాక్టర్ లాంటోడు. ఎందుకంటే PMను పొట్టు తిట్టిన క్యారెక్టర్లో నటించి ఇప్పుడు మళ్ళా ఆయననే పొగిడే క్యారెక్టర్లో ఎంటర్ అయ్యిండు కదా. ఆగో ఏమో మూలుగులు వినబడుతున్నాయి, ఏంది, ఎవరబ్బా? ఆగో ఇంద్రబాబు వస్తాడనుకుంటే ఈయనెవరో జుట్టేసుకుని వచ్చిండేంది, కానీ షర్టు చూస్తే మన బాబు లెక్కనే ఉన్నది. కొంపదీసి బాబేనా ఏంది? వామునే ఓ బాబు సార్, ఏంది అవతారం? భార్యని చూసుకోలేని వాడు దేశాన్ని చూసుకుంటాడు. మోడీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత నీకు లేదు. ఇండియాను ప్రపంచంలో విశ్వగురువుగా మారుస్తున్న గొప్ప శక్తి మోదీ. అమ్మో, అపరిచితుడికి అమ్మ మొగుడిలాగున్నారు కదా సార్ మీరు. ఏం యాక్షను అమ్మో, రాజకీయ అపరిచితుడిని చూపిస్తున్నారు కదా. మోదీ సిగ్గు లేకుండా అదేదో నాకు ATM అంటాడు. సిగ్గుందా ఆయనకు? మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు,
మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. నా జీవితంలో చాలా మంది వ్యక్తులను చూశాను, కానీ మోడీ లాంటి సిగ్గు, లజ్జ, గౌరవం లేని వ్యక్తిని చూడలేదు. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన మోదీ. అబ్బబ్బబ్బబ్బా, ఇంద్రబాబు నీ ముందు విక్రమ్ కూడా పనికిరాడు పో. ఇంకా గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీ. మోదీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ. మోడీ ఉగ్రవాది అంటావు, మళ్ళా మోడీ ఒక శక్తి అంటావు. రెండిట్లో ఏది నిజం అనుకోవాలి రాజకీయ అపరిచితుడు గారు? మైనారిటీ సోదరులను కోరుతున్న తమ్ముళ్ళు, మళ్ళీ కానీ మీరు గాని మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ. ట్రిపుల్ తలాక్ పెట్టాడా లేదా? ఈ మధ్య ట్రిపుల్ తలాక్ పెట్టాడా లేదా? ఆ మధ్య కాలంలో గోద్రాలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు మోదీ. అప్పుడే పొగుడుతావు, మళ్ళా అప్పుడే పొగిడిన నోటితోనే తిడతావు. సిగ్గనిపించదా నీకు ఇంతనన్నా? మోదీ ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు, రాజీనామా చేయాలని నేను ఆనాడే డిమాండ్ చేశాను. కోవిడ్ టైంలో మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి మోదీ. వామ్మో, స్పీడు పెంచినట్లున్నాడు కదా, ఇంకా కాలేదానయ్యా? అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని మోదీని హెచ్చరిస్తున్నా. 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటి చెప్పిన వ్యక్తి మోదీ. ఇదేందయ్యా ఇదే? ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ నేనే రాజకీయ నాయకుడిలో చూడలా. మోదీ ఒక దగాకోరు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను ఇచ్చే శక్తి సామర్థ్యం మోదీ గారికి ఉన్నాయి. నవ్వాపుకుంటున్నారు కదా, నవ్వొద్దు, సీరియస్ మ్యాటర్ ఇది. ఏమనుకున్నారు? రక్తం పొంగిపోతుంది, తమాషాలాడుతున్నారు. పేదరికం లేని దేశం మోడీ గారి కళ. మోడీ కళ పక్కన పెట్టు, మీ లలిత కళలు మాత్రం మామూలుగా లేవు. గురువుకు పంగనామాలు పెట్టాడు. అద్వానిని ఏం చేశాడో మీ అందరికీ తెలుసు కదా, తెలుసా లేదా తమ్ముళ్ళు? మనం అందరం కూడా ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. వామ్మో వామ్మో, ఒక విక్రమ్, ప్రకాష్ రాజు, రజనీకాంత్, కమల్ హాసన్ అందరినీ కలిపి మిక్సీలేసి తీసినా ఏషాలు వేయగలరేమో గాని నీ లెక్క ఊసర వెళ్ళి ఏషాలైతే వేయలేరు పో. ఇప్పుడు అర్థమైంది, అప్పట్లో పెద్ద ఎన్టీఆరే బాబును పట్టుకొని బాబు నాకంటే పెద్ద నటుడు అని ఎందుకన్నాడు అని. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.